కానీ పెట్టు మళ్ళీ వచ్చినాక మాట్లాడదాం మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభా సమావేశం నేను టీవీలో కొంత మేరకు గమనించడం జరిగింది. అంటే వాస్తవంగా ఏ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఓనమాలు నేర్చుకున్నాడు. నేను గతంలో కూడా చెప్పాను, కేసీఆర్ గారు ఓనమాలు నేర్చుకున్నది ఇందిరా కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ ఐ, అప్పుడు దేని ఇట్ వాజ్ కాంగ్రెస్ ఐ. కానీ ఇందిరాగాంధీ గురించి మాట్లాడే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిండ్రు. ఎస్, వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, ఎమర్జెన్సీ విధించడం ఏదైతే కొంత ప్రజాస్వామ్యవాదులు దాన్ని విభేదించారు. నేను కూడా విభేదించాను. ఐఎమ్ ది పర్సన్ డెఫర్డ్ విత్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ విధింపును వ్యతిరేకించింది. కానీ కేసీఆర్ గారు ఎమర్జెన్సీ విధింపును సమర్థించింది. ఎమర్జెన్సీ విధింపును సమర్థించింది. ఎమర్జెన్సీ 1972, I believe 72 or 74, somewhere till 1982 he was in Congress party. ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆయన ఓనమాలు నేర్చుకోవడమే కాకుండా ఆయన యువజన కాంగ్రెస్ నాయకుడికి ఎదిగి వీళ్ళు ఈ స్థాయికి వచ్చిందంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాను. వీళ్ళు కాంగ్రెస్ దళితులకి ఏం చేసింది, గిరిజనులకి ఏం చేసింది, దళితులకు ఇల్లు లేని వారికి, నిరుపేదలకు ఏదైతే గృహ నిర్మాణ సముదాయం కల్పించాలని ఆలోచించి మిసెస్ గాంధీ మొత్తం దేశంలో చెప్పంటున్నాను. వారు కేవలం వ్యవసాయ కూలీలకే పరిమితం కాకుండా వారిని భూ యజమానులు చేయాలనే భావనతోని ప్రభుత్వ భూములు, రెవెన్యూ ల్యాండ్స్, పరంపర భూములపై హక్కు కలిగించింది దళితులకు ఇందిరాగాంధీ. సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్, పరిమితికి మించి కలిగిన భూములను భూస్వాముల నుండి సేకరించి దళితులకు పంచింది ఇందిరాగాంధీ. దానికి 20 లక్షల ఎకరాలు ఏదైతుందో ఈ తెలంగాణ ప్రాంతంలో దళిత సమాజానికి ఏదైతే ప్రభుత్వ భూములపై హక్కులు కలిగించింది ఇందిరాగాంధీ. గిరిజనులు లంబాడాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీమాంధ్రలో లంబాడా గిరిజనులు, తెలంగాణలో లంబాడా బీసీ. సీమాంధ్రలో లంబాడా గిరిజనులు, తెలంగాణలో లంబాడా బీసీ. ఆ భేదం ఉండకూడని భావనతో ఏదైతుందో తెలంగాణలో ఉన్నటువంటి లంబాడాను కూడా గిరిజనులలో చేర్చినటువంటి ఘనత ఇందిరాగాంధీది అని చెప్పంటున్నా. దళితులకు ఒక ఆత్మస్థైర్యం నింపింది ఇందిరాగాంధీ అని చెప్పంటున్నాను. ఈ దేశంలో ఈ దేశ సమగ్రత కొరకు లౌకిక వాదం కొరకు ఏదైతుందో ప్రాణాలు పిచ్చినటువంటి మహా తల్లి ఇందిరాగాంధీ అని చెప్పంటున్నాను. దేశ స్వాతంత్రానంతరం ఏదైతుందో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొదటి త్యాగమూర్తి ఇందిరాగాంధీ. సరే, తదుపరి రాజీవ్ గాంధీ గారు కూడా అసలు బాసిండ్రు. మరి నీకెందుకేమో ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటే అంత ఉలుకు, నేను ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటే నీకు ఎందుకు అంత ఉలుకు అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నినాదం ఆనాడైనా ఈనాడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఇందిరమ్మ రాజ్యం అనే నినాదంతో ఎన్నికలవేను. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపనే అంటే నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్స్, ఆడబిడ్డలకు అండగా నిలిచే విధంగా ఏ భారత రాజ్యాంగం వారికి హక్కులు కలిగించిందో ఆ హక్కులు వారికి లభింపజేసే విధంగా ఇందిరమ్మ రాజ్యం స్థాపన కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పంటున్నా. నీకు ఎందుకు ఇందిరమ్మ రాజ్యం అంటే అంత ఉలుకు? ఓనమాలు నేర్చుకొని ఆమె రాజకీయ అరంగేట్రం చేసి సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది ఇందిరమ్మ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది ఇందిరమ్మ. బ్యాంకులను జాతీయకరణ చేసి
పేద పేద ముంగిట్లోకి తెచ్చింది ఇందిరమ్మ. ఇక్కడ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ సంక్షేమ కార్యక్రమం అమలు తలబెట్టినా కానీ వాటి నాంది పైకి రూపకల్పన చేసింది ఇందిరమ్మ తల్లి. నువ్వు కూడా చెప్పవా, మేము కూడా ఇందిరమ్మ రాజ్యం స్థాపన చేస్తా అని చెప్పి తప్పే ఉంది అందులో. నేను పేరు చెప్పుకోని నామోషా, నువ్వు అక్కడనే పుట్టినావు కదా, నువ్వు పుట్టింది ఎక్కడ, అక్కడనే కదా. మంచిని మంచి అనాలి, మంచిని మంచి అనాలని చెప్పి అంటున్నాను. ఆమె పోటీ చేసిండు. అవును, నీ అవకాశవాదాన్ని ఎత్తిత్తుపడని పోటీ చేసింది, నీ అవకాశవాదాన్ని ఎత్తిత్తుపడని పోటీ చేసింది. 2008 ఏదైతుందో నీ కేవలం 14,000 ఓట్లతో ఓడిపోవడంతో జగిత్యాల నియోజకవర్గంలో ఆధిక్యత సాధించింది నేను అని చెప్పి అంటున్నా. 30,000 30,000 ఆధిక్యత అన్న కేసీఆర్ మీద. నేను తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమంలో 3 రోజులు జైలవననే. తెలంగాణ ఉద్యమ సాధనలో ఉద్యమంలో భాగంగా 3 రోజులు అయితే 2 రోజులు సెంట్రల్ జైల్లోనే, 1 రోజు పోలీసులు నిర్బంధించబడ్డా. అండ్ బికాస్ ఇట్ వాస్ నైట్ బై ది టైమ్ ఐ వాస్ టేకెన్ టు సెంట్రల్ జైల్ 8 అయింది. 8కి జైలు తలుపు తెలియదు కాబట్టి ఆ రాత్రి తీసుకుపోయి పోలీసులు మండబెట్టి ఉదయం 7 గంటలకు పట్టుకపోయి జైలు అప్పచెప్పింది. 2 రాత్రులు గడిపింది జైల్లో. నేను పోలీసు 1 రాత్రి గడిపిన జైల్లో, 2 రాత్రులు గడిపింది, 3 రాత్రులు గడిపిన జైల్లో నిర్బంధం. మరి కేసీఆర్ ఎన్ని రోజులు జైలు వల్ల నాకు తెలియదా, కేసీఆర్ ఎన్ని రోజులు జైలు వల్ల నాకు తెలియదా. ఆయన నిరాహార దీక్ష సందర్భంగా నిర్బంధించినప్పుడు when he was remanded to the judicial custody, ఆయన నిరాహార దీక్ష ఆయన ఆరోగ్యాన్ని భంగం వాటిల్లొద్దని చెప్పని ఆసుపత్రికి తరలించారు. బహుశా ఖమ్మంలో 1 రోజు ఉన్నట్టున్నాడు. నెక్స్ట్ డే వాజ్ షిఫ్టెడ్ టు నిమ్స్ హాస్పిటల్. నెక్స్ట్ డే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగి ఒక్కడే చేసినట్టు మాట్లాడుతున్నామే. 1,200 మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు చేసుకుని బలిదానాలు చేసుకున్నారా. వాళ్ళ త్యాగాలను చూసి ఇలా సోనియమ్మ తల్లి సోనియా గాంధీ గారు చలించింది. ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక ముగింపు పలకాలి, దీని శాశ్వత పరిష్కారం చూపెట్టాలని భావనతో ఏదైతున్నదో, రాజకీయంగా కాంగ్రెస్ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా తెలంగాణ ఇచ్చినటువంటి ఒక మహా తల్లి సోనియా గాంధీ అని చెప్పంటాడు. మీ సంజయ్ బాబు జెండా పెట్టినాడు, తెలంగాణ జెండా. నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడబోయే ముందు నీ అభ్యర్థి ఎవరైతే ఇక్కడ జగిత్యాల నుంచి సంజయ్ బాబు ఇరవై తెలంగాణ జెండా పెట్టినాడే, ఉండదు బిడోక్ చేసి నిర్బంధించింది. ఆనాడు ఆయన టీడీపీలో రమణ పక్కన ఉన్నాడు, ఆనాడు ఆయన టీడీపీలో రమణ పక్కన ఉన్నాడు. సరే ఎవరికి టికెట్ ఇస్తావు అది నీ ఇష్టం నాయన. నువ్వు సమైక్యవాదులకు ఎంతోమంది టికెట్ ఇచ్చావు, ఈయనొక్కడే ఉందా, మళ్ళా నీకు టికెట్ ఇచ్చినావు. నువ్వు రాళ్లతో కొట్టిన శ్రీనివాస్ యాదవ్ టికెట్ ఇచ్చినావు, శ్రీనివాస్ యాదవ్ రాళ్లతో కొట్టిండని చెప్పి అంటున్నా. దయకరం తిట్టిండని చెప్పి అంటున్నా. అన్ని పక్కన పెట్టుకున్నావు నువ్వు కులపోడని. నీ పక్కన ఉండలేవరే సమైక్యవాదులు కాకుండా తెలంగాణ వాదులు ఎవడన్నా ఉన్నాడా? మొత్తం తెలంగాణ వాదులు అందరూ పక్కన పెట్టేసినవా. అధికారం రాగానే మళ్ళీ సమైక్యవాదులు అందరూ పక్కన పెట్టుకున్నావు. తెలంగాణ వాదులు బయట పెట్టిండు, తెలంగాణ వాదులు బయట పెట్టిండు, సమైక్యవాదులు పక్కన పెట్టుకుంటున్నా. చూడండి అంటున్నాను, మంత్రి గురిపే చూడండి. సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్కడున్నదే, నీ ఇంద్రకర్ రెడ్డి గారు ఎక్కడున్నదా? దయాకరావు తిట్టందిరి తిట్టిన్నాడు, తిట్టిండు, మనిషే కాదన్నాడు. దాని నాగేందర్ ఆడురావు గట్టి కొట్టిన్నాడు. నువ్వు ఇలా తెలంగాణ వాద గురించి ఉద్యమం గురించి మాట్లాడడానికి ఆశ్చర్యం కలుగుతుందా? ఏనాడు నిబద్ధత గల తెలంగాణ వాదిగా ఈ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా చెప్పంటూ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఉద్యమాన్ని బలోపేతం చేసిన, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చెప్పంటున్నా, ప్రభుత్వాన్ని ఎదిరించిన, కిరణ్ కుమార్ రెడ్డి ఎదిరించింది నేను. జీవన్ రెడ్డికి వెళ్తే ఏం చెప్తాడు? ఇప్పుడు 10 ఏళ్ళే నేను రాజ్యం చేయబట్టి, 5 ఏళ్ళు కవితమ్మ రాజ్యం చేసింది, 5 ఏళ్ళు సంజయ్ బాబు రాజ్యం చేస్తున్నాడు. 5 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు 14 నుండి 18 వరకు కవితమ్మ, ఇవాళ 18 డిసెంబర్కి వెళ్ళి ఇప్పటి వరకు సంజయ్ బాబు. ఏమంటాడు? నేను జిల్లా కేంద్రం చేసిన, మెడికల్ కాలేజ్ తెచ్చిన. మీరు చెప్పిన ఇవే రెడీగానే, ఈ 2 ఇంకా చెప్తే 3 చెప్పి ఒప్పుకుంటా. అయితే ఏం దిక్కులేంది, జగిత్యాల కాదానే. కరీంనగర్ తర్వాత అతిపెద్ద జిల్లా భౌగోళికంగా జనాభా ప్రాతిపదికన జగిత్యాల. కరీంనగర్ తదుపరి జనాభా ప్రాతిపదికన భౌగోళికంగా
అతిపెద్ద జిల్లా జగిత్యాల. దీని తదుపరి నీ పెద్ద పేరు వస్తే సిరిసిల్ల వస్తుంది. నేను మెహర్బాన్ చేసినా మాకు నువ్వు 4 గొడ్లు ఆశ్రయించితే నీ మెడల్ వంచుతా చెప్పండి. ఏమనుకుంటున్నా జీవన్ రెడ్డి అంటే మెడికల్ కాలేజ్ 33 జిల్లాలకు ఇచ్చాను, జయించాలకు వచ్చింది. ఉస్మే చాయ్ 33 జిల్లాలకు వస్తున్న మెడికల్ కాలేజీలు జయించాలకు ఒకటి వచ్చింది. ఆసక్తినే ఆసక్తి. నేను చెప్తున్నా ఏం చేసినా, జేఎన్టీయు కళాశాల మొత్తం తెలంగాణలో ఎక్కడ లేనిది ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల ఏర్పాటు చేసింది. నువ్వేమో అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసేది జగిత్యాల చేసినావు. నేను మొత్తం తెలంగాణలో ఏర్పాటు చేయగలిగే ఒక జేఎన్టీయు కళాశాల జగిత్యాలను ఏర్పాటు చేసింది. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ వ్యవసాయ కళాశాల మొత్తం తెలంగాణలో ఏర్పాటు చేయగలిగే ఒక వ్యవసాయ కళాశాల నేను జగిత్యాల ఏర్పాటు చేసింది. నిరుద్యోగ యువతకు ఏదైతుందో శిక్షణ ఇచ్చేటటువంటి ఒక సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మొత్తం తెలంగాణ రీజియన్లో ఏర్పాటు చేయగలిగేది నేను జగిత్యాల ఏర్పాటు చేసిన. నేను ఏర్పాటు చేసినాయి కేటీఆర్ హరీష్ రావు అనుకరిస్తున్నారు. నేను ఇక్కడ ఏం చేసినో ఉమ్మడి రాష్ట్రంలో అది కేటీఆర్ హరీష్ రావు అనుకరిస్తున్నారు. జీవన్ రెడ్డి ఏం చేసిన జగిత్యాలన అది నేను చేయాలి. అసలు కరీంనగర్ టు హైదరాబాద్ రాజీవ్ రహదారి నేను ఏర్పాటు చేసిన రాజీవ్ రహదారి మీద ఎన్నో ఫామ్ హౌస్ పోతున్నావు. రాజీవ్ రహదారి నిర్మాణం చేపట్టింది ఎవరే మంజూరు చేసింది? నేను ఆర్మీ మంత్రిగా. నువ్వు ఫామ్ హౌస్కి ఎడికెళ్ళి పోతున్నావే? నేను ఏర్పాటు చేసిన రోడ్డు తీసుకెళ్ళి ఫామ్ హౌస్ పోతున్నావు అని చెప్పంటున్నాను. నేను కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ, ఏదైనా సిద్దిపేట యూనివర్సిటీ, ఏదైనా సిద్దిపేట యూనివర్సిటీ, నా జగిత్యాల యూనివర్సిటీ కరీంనగర్ యూనివర్సిటీ పెట్టింది. నేను ఇక్కడ ప్రాంత రైతాంగానికి కానీ నిరుద్యోగ యువతకు కానీ విద్యార్థులకు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ మహిళా ఆడబిడ్డలకే కానీ ఎవరికి సమస్యల్లో ఉన్న వారికి ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ హక్కులు కల్పించడానికి ఏదైతుందో ఒక అండగా ఉంటాడని చెప్పి అంటున్నా. ఒక ఆయుధం అవుతాడని చెప్పి అంటున్నాను. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన మేము ఎన్నికల వాగ్దానం చేస్తున్నాం కదనే, అవన్నీ అమలు చేస్తామని చెప్పంటారు. కాలేని నాడు ఏదైతే నేను అందరం ముందడు తప్ప నీలకే కాదు. కాంగ్రెస్ పార్టీ ఏకాలంలో రుణమాఫీ చేసిందన్న, సకాలంలో చెల్లించే రైతుకు 5,000 ప్రోత్సాహం ఇచ్చింది. నేను మంత్రిని అప్పుడు ఇదే గ్రౌండ్లో డిస్ట్రిబ్యూషన్ అయింది. కలెక్టర్ సుల్తానియా వచ్చింది. నేను పంతని అడిగిన పోతే చెక్కులు ఎన్కాష్ అయితే ముందు గది చెప్పు సార్. లేదు సార్ డిపాజిట్ అయిపోయింది. పంచిన అయిపోయింది అందరు. ఇదే మొరపల్లి, దరూరు, తాటిపల్లి, బస్ ఇవే 3 గ్రామాలు అనుకుంటా. చలిగల్ ఇక్కడ యూనియన్ బ్యాంక్ పోయారు కదా, వాడు మాకు ఇక డిపాజిట్ కాలేదు ఆయనకి ఇస్తాను. మన రైతులు రాయిందో వీళ్ళందరూ ఇదేందన్నా మీరు పంచిపిత్రీయడం ఇస్తలేడు ఇంకే ఎట్లానంటే తను పాది అత్తపాది చెప్పని తీసుకొని అందరూ అదే గ్రౌండ్కి వెళ్ళి బ్యాంక్ వేరు. వాళ్ళు జవాబు చెప్పాడు. నేను చెప్పిన బిడ్డ నువ్వు అది ఎన్కాష్ చేతికి వెళ్ళి తర్వాత ఇవ్వాలి కింద కూర్చున్నా కానీ మంత్రి బీయింగ్ ఏ మినిస్టర్ ఐ ప్రొటెస్ట్ ధర్నా చేసింది. మీకు తెలుసు అనుకుంటున్నా. ఏ పార్టీ కాదు, నేను అధికార పార్టీలో ఉండి ఉద్యమం చేసిన నేనే. నీ లెక్క నౌకరు దొరకకుండా చేసినవాడు కాదు. కేసీఆర్ నౌకరు దొరకకుండా ఉద్యమం చేసిండు. ఆయన नौकर उद्यम कर 20 लाख करोड़ बजट खर्च करे साहब, 10 साल में 20 लाख करोड़ बजट खर्च करे. 20 लाख में 12,000 क्या हो सकता परसेंटेज? 0.6%. 0.6%, 1% में 1% नहीं. हालांकि अब 12% के हकदार है. हालांकि अब 12% के हकदार है. अब खर्च करें तो 0.6%. अगर उनकी चाहिए साहब, हमको अकल नहीं है क्या? उनको जितना अकल उससे भी ज्यादा हमको अकल है. अंकेल गारडी కాదు, బడ్జెట్ ఎంత ఉంది ఎంత పెట్టావు లెక్క తీయాలంటే నువ్వు మొత్తం ఈ 10 ఏళ్ళల్లో మైనార్టీ బంధు ఎంతమందికి ఇచ్చినావు, ఎంత ఇచ్చినావు? జగిత్యాల లెక్క పెట్టుకున్నా. సంవత్సరానికి 5 మంది కంటే ఎక్కువ ఇచ్చినా साल को 5. पूरा जगित्याल कॉन्स्टिट्यूंसी शर्म की बात है. डूब के मरना. उर्दू में तकरीर करके मैं मुसलमान को खुश करा बोल के समझे. कौन क्या समझना?
कुछ करो साहब, कुछ करो, उसके हक के बारे में करो. నీ దళిత బంధు ఏమైందే? ఒక నినాదం అయిపోయింది. దళిత బంధు, బీసీ బంధు ఒక నినాదం అయిపోయింది, మైనార్టీ బంధు ఒక నినాదం అయిపోయింది. ఇప్పుడు వాస్తవాలు గ్రహించిన ప్రజలు అందరూ చెప్తుండ్రు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. మేము ఎక్కడికి వెళ్ళిపోయినవే, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. ఏ నారా మేము ఇస్తలేం నారా. ఒక్కడొక ఊళ్ళో వాళ్ళే అంటున్నారు నేను ఇదేదో నిన్న కొత్త పుట్టింది అనుకుంటున్నాను. నా ముందర అర్థం కాదు నేను రామాజపేట అక్కడ అంటుంటే. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. हुकूमत बदलना कांग्रेस आना, हुकूमत बदलना कांग्रेस आना. ये अवाम से नारा आ रहे, सही अवाम से आ रहे नारा. ప్రజలు వస్తుంది. దయచేసి ఏదైతే ఉందో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నా ఏదో ఏమేం మాట్లాడదాం అనుకున్నా కానీ కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి అక్కడికి. అరే నేను కిరణ్ కుమార్ రెడ్డి ఎదురించి తెలంగాణ కోసం ఉద్యమం పోరాటం చేసిన, నేను భజనలు చేసి మీ సంజయ్ బాబు కేరక భజనలు నాకు అలవాట్లేదు. వాడు ఎవడో చేసిన ఉద్యమం చిన్నారెడ్డి ఎదిరించింది, నేను జనార్దన్ ఎదిరించిన. నీళ్ళకే కాదు, నీకు నౌకరీ కూడా ఎదిరించినావు. చంద్రబాబు నాయుడు నిన్ను క్యాబినెట్ పెట్టుకుంటే ఇదంతా ఉంటుండేనా? చంద్రబాబు నిన్ను క్యాబినెట్ చేర్చుకోలేదు కాబట్టి నీకు తెలంగాణ గుర్తుకొచ్చింది. చంద్రబాబు నిజమాబద్ధమని మాట ఏమైనా అబద్ధం చెప్పండి అన్న. ఇదే రాజశేఖర్ ఒప్పించి మెప్పించి ఇదే కేసీఆర్ పోటీ చేయాలంటే నాకు జేఎన్టీ కళాశాల ఇస్తే పోటీ చేస్తాను. నేను జేఎన్టీ కళాశాల తీసుకొని పోటీ నామినేషన్ ఇచ్చింది. వ్యవసాయ కళాశాల తీసుకొచ్చింది నేను. రాజీవ్ రహదారి చేసిన న్యాయ శిక్ష పులివెందుల పోటీ పడ్డా నువ్వెంతనే ఆ ముందట. నువ్వు సిరిజన్ తీసుకుని ఎంతనండి ముచ్చట ఎంత అంటూ నేను రాజశేఖర్తో పోటీ పడ్డారా? అభివృద్ధిలో డెవలప్మెంట్ లో పులివెందులతో పోటీ పడ్డది కేవలం జగిత్యాల జీవన్ రెడ్డి మాత్రమే చెప్పంటున్నా. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడి సోయి ఉన్నదే నీకు. ఇన్నిసార్లు మాట్లాడి నేను మాట్లాడినా భజన టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీ భజనలు చేసే పార్టీ అయితే ఇది వేరేలాగా ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యత పార్టీ. నువ్వేంటి 12 మంది ముఖ్యమంత్రులు అని చెప్పాలి అంటే ఏంది? ఇది మాకు ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ఉందో ఆలోచన. మాకు దళితుల అవకాశం ఉన్నది. భట్టి గారు ఉన్నారు, దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, బలహీన వర్గాల అవకాశం ఉన్నది, మధుయాషి గారు ఉన్నారు, బ్రాహ్మణుల అవకాశం ఉంది, శ్రీధర్ బాబు ఉన్నాడు, ఉద్యోగ వర్గాల అవకాశం ఉంది, రెడ్డిలు ఉన్నారు. మా పార్టీ అంటే ఏమనుకుంటున్నావా? నువ్వు నీ లెక్క దుర్వ పార్టీ అనుకుంటున్నావా? నీకు దుర్వత్వం కూడా కనబడతాడే? నీ రాష్ట్ర అధ్యక్షుడు దొరనే కావాలి, జాతీయ అధ్యక్షుడు దొరనే కావాలి, ముఖ్యమంత్రి దొరనే కావాలి, మంత్రిగా దొరనే కావాలి. నీ క్యాబినెట్లో 2 కొడుకు అల్లుడు మంత్రి అల్లుడు ఉన్న 15 మందిరా. దయాకరావు మంత్రి, 4 దొరలానే. 15 మందిలో దొరలు ఎంతమంది? 4. బీసీలు ఎంతమంది? వాళ్ళు 3 తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ గారు, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, కమలాకర్, ముగ్గురు. దొరలు 4 కూడా బీసీలు 3 ఉంటారే? దొరలు 4 ఉంటే బీసీలు 3 ఉంటారే? ఎక్కడైనా ఈ మా చదువు చెప్తాడు. భజన ఎవరికి అలవాటు? అందరికీ, ఎవరికి లోకం అందరికీ. నువ్వేదైతే నీ భజన చేసిన దగ్గర రానిస్తావు. ఎవడు నీ భజన చేయతో వాళ్ళు రానిస్తావు నువ్వు. అందుకే ఏదైతే ఉందో తెలంగాణ వాదులను దూరం పెడుతున్నావు, సమైక్యవాదులను పక్కన పెట్టుకుంటున్నావు. సమైక్యవాదులు ఇప్పుడు భజన పడుతున్నా అందరూ జెండాలు పట్టుకుని టికెట్లు ఇచ్చినావు. టికెట్లు ఎవరికి ఇచ్చినా? జెండా పట్టడానికి ఇచ్చినావా? నీ లక్ష్మీశ్వర జెండా పట్టిందా? సంజయ్ బాబు జెండా పట్టిండు. ఎవడు పట్టిన జెండా? జెండా ఉల్లు పట్టుకొని తిరుగుతున్నాయి.